24 పాఠం. మానవుడు అతని అభ్యుదయ కోరికలు, లేకపోతే మానవుడు అతని అభిలాష. అభిలాష అంటే కోరిక. ఈ భాగం మనకి 20 అధ్యాయము 17 నుంచి 19 వరకు. 20 అధ్యాయం మత్తయి సువార్త. లెసన్ని చూద్దాం. ఒకసారి చదువుతారు అది. చదవండి. యేసు యెరూషలేమునకు గట్టిగా అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడి వారు ఆయనకు మనస్సు విధించి ఆయనను అపహరించుటకును కొరడాలతో ఎత్తుటకును శిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగించారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భాగంలో ఆయన ఎలాంటి మరణం పొందుతున్నారో అన్న విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఇది మనకి 3వ అంశం. ఇది ఆల్రెడీ అంటే 3వ ప్రకటనగా చెప్తున్నట్టు, అంటే 3వసారి చెప్తున్నట్టుగా ఉందన్నట. మొట్టమొదటిసారి చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. 16వ అధ్యాయము 21వ వచనంలో ఒకటోసారి చదవండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా, అక్కడ ఫస్ట్ టైము చెప్పడం జరిగింది యేసు ప్రభువు తన మరణం గురించి. రెండోసారి 17వ అధ్యాయము 22వ వచనం. అదేమో రెండోది 17వ అధ్యాయము 22వ వచనం. గట్టి చదవండి సార్. వారు గలిలయలో సంచరిస్తుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఇప్పుడు మూడోసారి చెప్పడం 20వ అధ్యాయము 17వ వచనం ఉంది కదా. అప్పుడు ఇక్కడ 3వ వచనం చెప్పినట్టు యేసు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అతను 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకుని వచ్చి మార్గంలో వారితో ఇట్లను, యెరూషలేమునకు మనం వెళుతున్నాం, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడు, అప్పగిస్తారని అన్న విషయం అక్కడ చెప్తున్నారంట. అంటే యేసు ప్రభు వారు ఆయన సిలువ వేయబడక మునుపే ఆయన ఎలా చనిపోతారు, ఏ విధానంలో చనిపోతారు, ఎందుకు చనిపోతారు అన్ని ముందే తెలిసింది యేసు ప్రభు వారు. తెలిసి ఈయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ 17 ఫస్ట్ మనం చెప్తున్న సందర్భంలో 16వ అధ్యాయంలోనే కొండ మీద నుంచి ఎర్మోను కొండ మీద నుంచి దిగి వచ్చిన తర్వాత కింద జరిగిన సంఘటనలో చెప్తున్న మాటల్లో, అక్కడ 16వ అధ్యాయం అది కదా, ఆ చెప్తున్న మాటల్లో చెప్తున్న సంఘటన, అక్కడ చెప్తున్న విషయాలు మొట్టమొదటిసారి అక్కడ చెప్పుకొచ్చారు. ఏమని చెప్పారు అక్కడ 16వ అధ్యాయంలో చెప్పిన విషయం చూడండి ఒకసారి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టాడు. ఇక్కడ 3 సందర్భాలు చూసాం. ప్రధాన చేతిలోను
లేకపోతే అక్కడ అధికారుల చేతిలోని లేకపోతే అన్ని జనుల చేతికి అప్పచెప్పడతానని, సిలువ వేయబడతారని ఆయన ముందుగానే ప్రవచన రీతిగా చెప్పేస్తున్నాడు. ఈయన అక్కడ అన్ని జనుల చేతికి అని కూడా ఉంది. అక్కడ అన్ని జనాంగం చేతికి దీన్ని అప్పచెప్పడతాడని చెప్పేసి ఈ లెసన్లో మనం చూసినప్పుడు 3 ప్రకటనలు ఈయన యేసుప్రభువు చేశారు కదా. ఈ 3 ఆయన సిలువకు ముందు ఆయన సిలువ వేయబడ్డారు. అసలు సిలువే చేస్తారు ఆయన్ని, సిలువే చేసి చనిపోతాడు ఆయన. సిలువే ఎందుకు వేయబడాలి అన్నది ఆలోచిస్తే మరణశిక్ష విధించడానికి చాలా శిక్షలు ఉండేవి అప్పట్లో కూడా. కానీ రోమీలకు ఉన్నటువంటి శిక్ష ఏంటంటే, రోమా ప్రభుత్వం వాళ్ళు వేసే శిక్షలు విధించేది ఏంటంటే సిలువ వేసేవారు. సిలువ వేసి ముందు వాళ్ళు కొట్టేవారు. సిలువ బాగా కఠినం చేయడానికి గత్తాలతోనూ కొరడాలతోనూ కొట్టించేవారు వాళ్ళు. ఆ కొట్టి అంటే హింసను ఎక్కువ చేయడానికి కొట్టిన తర్వాత వాళ్ళని బహిరంగంగా వచ్చే దారి, అందరికీ దారి ఉంటే ఆ దారికి అందరిలోని కనబడేటట్లు పైకి కొద్దిగా ఎత్తుకున్న స్థలాల్లో వాళ్ళు సిలువేసేవారు. వేస్తే అప్పుడు దారిలో ఉన్న వాళ్ళందరూ చూసి ఇతడు పడే చిత్ర హింసలకి ఎవరు కూడా మళ్ళీ అటువంటి తప్పిదాలు చేయకుండా ఉంటారని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ప్లస్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు ఉండడానికి వీల్లేదు రోమేకి. కనుక ఈ సిలువ శిక్షని వాళ్ళు చేయడం జరిగింది అన్నమాట. జనరల్గా మామూలుగా అయితే యూదుల్లో శిక్షలు అయితే ఏమన్నా చంపాలంటే రాళ్ళతో కొట్టి చంపేసేవారు, రాళ్ళతో. లేకపోతే రకరకాల శిక్షలు వాళ్ళు విధించడం. వీళ్ళు అన్యులకు ఉన్న శిక్ష ఏంటంటే వీళ్ళు సిలువ వేయడం, సిలువ వేసి చంపడం. ఇప్పుడు సిలువ వేసి చంపడం అనేది అన్యుల శిక్ష, యూదుల శిక్ష? అన్యుల శిక్ష. ఎందుకంటే రోమీలు, యూదులు కాదు. యేసుప్రభువు అన్నారు సిలువ వేయబడతాడు అన్నారు. అంటే సిలువ వేయబడతాడు అంటే అందుకని అన్యుల చేతికైనా అప్పచెప్పబడ్డాడు అంటే ముందు నుంచి ఇది తెలుసు. ఇక్కడ చరిత్ర కొద్దిగా మనం చూస్తే కనుక ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి రాజుగారు, ఈయన చిన్నప్పుడు, యేసుప్రభువు చిన్నప్పుడు ఉన్నటువంటి రాజుగారు ఎవరు పరిపాలించిన ఆయన? గొర్రెడైన హేరోదు పరిపాలించాడు. ఈయన ఒక్కడే ఈ మొత్తం దేశాన్ని పరిపాలించాడు. ఆయన సుమారుగా యేసుక్రీస్తు ప్రభు వారు చిన్నతనంలోనే, అంటే క్రీస్తు పూర్వం ఆయన 4వ సంవత్సరంలో, క్రీస్తు శకం 4వ సంవత్సరంలోనే చనిపోయినట్లు మనకి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. యేసుప్రభు వారు చిన్నతనంలోనే చనిపోయాడు. అందుకనే వీళ్ళు మళ్ళీ యేసుప్రభు వారు ఐగుప్తులోకి వెళ్ళడం, ఐగుప్తులోంచి తీసుకురావడం జరిగింది. ఇది మనం చరిత్ర ముందు చూసి. ఈ చనిపోయిన రాజు చనిపోగానే ఈ దేశాన్ని 3 కొడుకులు పనిచేసుకున్నారు. ఎలా పంచుకున్నారు? ఈ భాగాన్నేమో ఇది గలిలియా, ఇది సమరయ, ఇది యోదయ కదా. ఇక్కడేమో పెరియా, ఇది ఇక్కడేమో తెకపోలి, ఇదేమో ఇతురియా. ఈ భాగాలను ఇద్దరునేమో ఒకరు తీసుకున్నారు. సరే ఈ 2 భాగాలని ఒకరు తీసుకున్నారు. ఈ 2 భాగాలనేమో ఒకరు తీసుకున్నారు. ఈ భాగాన్నేమో ఒకరు తీసుకున్నారు. ఈ రాజు ఏమో ఎవరు? ఈ కొడుకు ఎవరు? అర్కెలా లేకపోతే అర్కెలాయు, లేకపోతే ఇంకో పేరు ఏంటంటే అర్కెలవాస్. ఇతనికి ఒక భాగం యోదయ. గలిలియాని పెరియాని తీసుకున్నాడేమో అంతిపస్ లేకపోతే సత్యజుదాధిపతి అయిన దీన్నేమో ఇతూరియానేమో ఫిలిప్పు తీసుకున్నాడు. ఇది ఆల్రెడీ మన మొట్టమొదటి పాటలో సంవత్సరం క్రితం అయిపోయింది ఆల్రెడీ తీసుకున్నాం. వీళ్ళు ఇలాగా పరిపాలన చేసే సందర్భంలో దీన్నేమో ఈ తెకపోలినేమో రోమీలు పరిపాలించేవారు. రోమా గవర్నర్ చేత పరిపాలించబడి
ఈ అర్కిలాయు చేసిన చెడ్డ పనులను బట్టి, లేకపోతే యూదుల్ని హింసించడాన్ని బట్టి, ప్రజలను హింసించడాన్ని బట్టి ప్రజలందరూ గోలు పెట్టి మొత్తానికి రోమా చక్రవర్తికి ఫిర్యాదు చేసే సందర్భంలో ఈ అర్కిలావాసిని ఇక్కడి నుంచి తీసేసి ఇతని రాజ్యాన్ని తొలగించి ఈ యోదయాని పెరియాని ఏం చేశారంటే రోమన్లు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అన్నమాట. ఎవరు తీసుకున్నారు? రోమన్లు హ్యాండ్ ఓవర్ చేసుకుని దీనికి గవర్నర్ను పెట్టారు. ఒకరు గవర్నర్, ఆ గవర్నర్ పేరే పిలాతు. అతని పేరు పిలాతు. అంటే ఈ సమరయాని యోదయాని యేసుక్రీస్తు ప్రభు వారు పెరిగే వయసులో, లేకపోతే ఆయన సిలువ వేయబడే సమయంలో దీన్ని పరిపాలించే రాజు ఎవరంటే, లేకపోతే అధికారి ఎవరంటే పిలాతు అన్నమాట. అంటే ఇశ్రాయేల్ దేశంలో ఈ భాగాన్ని అన్యుడు పరిపాలిస్తున్నాడు. ఇతరు గవర్నరు ఎవరు? రోమేయుడు కదా. రోమేయుడు అన్యుడైనా యూదుడా? అన్యుడు పరిపాలన. అంటే ఇప్పుడు శిక్ష ఎవరు విధిస్తారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు యోధా దేశంలో శిక్ష విధించబడ్డారు కదా. యేసు ప్రభు వారు ప్రవచనం చెప్తున్నారు. ముందు ఆయనను సిలువ వేస్తారు, అన్యజనుల చేతికి అప్పచెప్తారు, శాస్త్రులు పరిశీలు కూడా కొడాలతో కొడతారు, అప్పచెప్పడతారు, నన్ను అప్పగిస్తారు అని చెప్పిన ఇది ప్రవచనం అంతా కూడా, ముందుగా చెప్పిందంతా కూడా ఇది ఫస్ట్ నుంచి ఉంది ఆల్రెడీ. ఎక్కువ చెప్పాలంటే పాత నిబంధనలో కీర్తన గ్రంథంలో కూడా ఈ అన్య జనాంగాల చేతికి ఆయన అప్పచెప్పడం, ఆయన హింసించబడడం 22వ కీర్తనలోని, అయితే 2వ కీర్తన అన్ని జనులు ఎలా అల్లరి రేపుతున్నారు అన్న కీర్తనలు, ఇది ప్రవచనాలు. ఇవన్నీ యేసుప్రభు చెప్పిన ఈ సిలువను గురించిన సందర్భాలు ముందే ఆయన తెలిసిన వాడుగా చెప్తున్న విషయాలు ఇక్కడ నెరవేరాయి అన్నమాట. అంటే ఇశ్రాయేల్ దేశంలో ఈ సమరయ యోదయాన్ని పరిపాలించే ఈ గవర్నర్ చేతికి ఆయన అప్పచెప్పడం, ఆయన సిలువ వేయడం, మళ్ళీ 3వ దినాన్న తిరిగి లేవడం, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఈ విషయం అయినట్టునే ఇక్కడ మనం చెప్పిన సందర్భంలో ఇక్కడ చూసిన దాంట్లో చూడండి 17-18 వచనాలు. యేసు యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఆయన 12 శిష్యులను ఏకాంతంగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుచు కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగించుదురు. ఆయన 3వ దినమున మరలా లేచును. ఆయన ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అదంతా కూడా ప్రవచన పూర్వకంగా జరిగినట్లుగా మనకు కనపడుతుంది. అంటే ఇంతకీ మానవుడు ఇతని అభ్యుదయ కోరికలు ఉన్న విషయాల్లో ఈ సందర్భాన్ని ఎత్తి చూపించడం, లేదా హెడ్డింగ్ పెట్టడంలో తర్వాత విషయం కూడా ఇక్కడ చూస్తే మనకు బాగా అర్థం. తర్వాత 20వ వచనం 21వ వచనంలో అక్కడ జబదయి కుమారుల తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి చదువుదాం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనకు అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగుగా వారు త్రాగగలమనేది. ఆయన ఎవరు శిష్యులను? యోహానుని యాకోబుని, వాళ్ళిద్దరు తల్లిని అనమాట. ఆయన
మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు, కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి స్థిరపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడింది. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్ని జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియదు. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడే ఉండగోరెనో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరెనో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెనని చెప్పాను. చాలు. ఇప్పుడు మానవుడు తన అభ్యుదయ కోరికలు, తన కోరికలు లేకపోతే తన అభిలాష అన్నప్పుడు ఈ భాగానికి ఆలోచిస్తే మనం ఈ విషయాన్ని అంతా కూడా ఆలోచిస్తుంటే ఈ కోరిక మంచిదా కాదా? అసలు ఈ జబదయి కుమారుల తల్లి అడిగింది కదా, కోరిక మంచిదేనే కదా? మంచిదేనా? మంచిదే కదా? మంచిదే. ఎలా మంచిది అంటే దేని గురించి మంచిది అంటున్నాం? దేవునితో ఉండడం మంచి విషయం. ఇంకా దేవుని దగ్గర కూర్చోవడం అంటే మన మామూలు విషయం కాదు. తల్లి మంచి చక్కగా కోరుకుంటుంది. ఇది ఇప్పుడు ఒక్కరితే కాదు, తన మార్క్స్ వార్తల మీద అట్లా చూస్తే కనుక తల్లే కాదు వీళ్ళిద్దరు కూడా వచ్చి అడిగినట్లుగా ఉంటుంది. అంటే ఈ కోరిక వీళ్ళ కోరిక తల్లి కుమారులు కలిపి ఉన్నట్లుగా ఉంటుంది. మరి శిష్యులు ఎందుకు గద్దిస్తున్నారు? ఇవన్నీ చెప్పినప్పుడు కింద చూసాం కదా, శిష్యులు ఏమంటున్నారు? వాళ్ళు కోపపడి చూడండి, అక్కడ చూడండి, వారు చదవండి. కోప్పడ్డారా? మరి ఎందుకు వాళ్ళు ఎందుకు కోప్పడ్డారు? మీరిద్దరైనా వెళ్ళిపోయేది మా సంగతి ఏంటి? ఆల్రెడీ ముందు ప్రశ్న అయిపోయి పేతురు గారు అడిగేశారు ముందు 19వ అధ్యాయంలో. మేము అన్ని వదిలిపెట్టేసి మీతో వచ్చేసాం. అది ఆల్రెడీ ఏసై కూడా మంచి గిఫ్ట్ ఇచ్చేసాడు. ఆయన మంచి గిఫ్టే, మామూలు గిఫ్ట్ కాదు ఇది. ఆయనతో పాటు 12 సింహాసనాల మీద కూర్చుని పరిపాలించడం మామూలు విషయం కాదు. ఇప్పుడు వీళ్ళ దగ్గర కోరిక వచ్చేటప్పటికి వీళ్ళు అడిగింది మన మంచి కోరిక అనుకుంటే, మంచి కోరికో కాదో లాస్ట్లో చెప్తారు అనుకుంటే, వీళ్ళు ఎందుకు గద్దిస్తున్నారు? ఇప్పుడు యేసుప్రభువారు ఏమంటున్నారు లాస్ట్లో మళ్ళీని? ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? ఆ గిన్నె కావాలి. ఇది చెప్తున్న విషయంలో ఏంటంటే, సరే మీరు అడుగుతున్నారు కదా, మీరు అటోకులు ఇటోకులు కూర్చోబెడదా అంటున్నారు కదా, ఇది నేను చేసే పరిచర్య, నేను చేసే శ్రమలు, ఇది కష్టమైన పరిచర్య, ఇది మామూలు విషయం ఏం కాదు. మామూలు విషయం అది ఏం కాదు, చాలా క్రిటికల్ పొజిషన్. నేను తాగే దాంట్లో మీరు తాగగలరా అంటే వీళ్ళేంటి ఏమంటున్నారు? తాగలం, దేనికైనా రెడీ. ఇది మాత్రం ఓకే కోరిక, దేనికైనా రెడీ. నిజంగానే అలా చేశారు. యాకోబు యోహానులు కూడా మన చరిత్ర మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం చెప్పేయగలం. హతసాక్షిగా మారిపోయాడు యాకోబు ఫస్ట్, తర్వాత యోహానేమో లాస్ట్లోని చనిపోయినాడు. చాలా చాలా చిత్రహింసలు, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఆయన గురించి ప్రాణం పెట్టేశారు. వెనక్కి తీయలేదు. ఇద్దరికిద్దరే అన్నదమ్ములు. ఇద్దరు వ్యక్తులు కూడా మంచి ఛాలెంజింగ్ పర్సన్స్. నిజంగా తల్లి కూడా జోహార్. అలాంటి కుమారులు దేవునిలో పెంచింది ఆవిడ. వాళ్ళు కూడా అలా పెరిగారు దేవుని పరిచయలో. సరే, ఇప్పుడు అంటున్నట్టు యేసుప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, సరే నేను తాగి దాంట్లో మీరు తాగుతాను అని చెప్పేశారు వాళ్ళు. యేసుప్రభువారు అంటారు కాదనలా, ఖచ్చితంగా మీరు పని చేస్తారు. కానీ తను చెప్పిన మాట ఏంటి? ఇది చాయిస్ దేవుడిది. ఇందాక చెప్పిన సందర్భానికి సరిపోతుందా లేదా? ముఖ్య సత్యంలో ఉన్నదానికి ఇది యాడ్ అవుతుంది. అంటే దేవుని తండ్రి చిత్తానుసారంగా ఏదైనా చేస్తాడు.
అది ఎవరికి ఇవ్వాలి ఏదనుకుంటున్నాడు. 12 సింహాసనాలు ఉన్నాయి. ఇప్పుడు 12 మందిని కూర్చోబెడితే వీళ్ళిద్దరు చెరుకు పక్కన వచ్చారన్నమాట. అది వీళ్ళది ప్లాన్. 12 సింహాసనాలు అసలు గ్రేటు. ఇల్లు ఏంటంటే మళ్ళీ స్పెషల్ క్యాడర్కి మరి అటు ఇటు వచ్చేయడం అంటే అదనమాట. కానీ ఇక్కడ యేసుప్రభువారు ఏమో ఆ శిష్యులేమో కిందని గద్దిస్తున్నారు. ఇక్కడ ఇందులో వీళ్ళు కోరిక ఏంటి అంటే యేసుప్రభువారు చెప్తున్న మాటలు, భూలోకంలో ఉన్న వాళ్ళు గొప్పతనాల గురించి చూస్తుంటారు. భూమి మీద ఉన్నవాళ్ళు ఈ లోకంలో ఎవరు గొప్పగా ఉండాలి, ఎవరు అధిక స్థితిలో ఉండాలి, ఎవరు ఎక్కువగా డబ్బు ఉండాలి, లేకపోతే డబ్బు సంపాదించుకుంటే మేము గొప్పగా ఉంటారు, లేదా ఆస్తిపాస్తులు సంపాదించి గొప్ప అనుకుంటారు, లేదా అధికారులు సంపాదించి గొప్ప అనుకుంటారు. ఈ అధికారులు చూస్తుంటారు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా అదే కోరిక, అదే తృష్ణ, అదే అభిలాషలతో ఉంటారు. కానీ దేవుని రాజ్యంలో ఉన్న వ్యక్తి, పరలోక రాజ్యంలో ఉండవలసిన వ్యక్తి దాన్ని కోరుకోవలసిన అభిలాష లేక కోరిక మీది కాదు. అది చెప్పడం. ఈ కోరిక ఎవరిది? ఎక్కడది? భూమి మీదది. కోరిక ఎక్కడది? ఇది నేను గొప్పడుగా ఉండాలి, నేను అధికారిగా ఉండాలి, నేను ఉన్నత స్థితిలో ఉండాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నా సీటే ఇంకా చాలా హైట్లో ఉండాలి, లేకపోతే అందరూ నేను చెప్పిన మాటే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పింది కాదంటే కుదరదు అని చెప్పే ఈ కోరికలన్నీ అక్కడికి ఇక్కడ సంబంధించిన. కానీ యేసుప్రభువు చెప్పింది ఏంటంటే అది భూలోక సంబంధమైంది ఇది. కానీ మీరు పరలోక రాజ్యాలకు సంబంధించిన వాళ్ళు, మీరు లోక సంబంధాలు కాదని ముందు చెప్పేస్తాడు ఆయన ప్రార్థనలో చెప్తాడు కదా, మీరు లోక సంబంధాలు కాదు పరలోక రాజ్య సంబంధాలు అని. ఇప్పుడు పరలోక రాజ్య సంబంధాలు, కానీ మీ అభిలాష ఎలాగ ఉండాలి, మీ కోరిక ఎలాగ ఉండాలి? భూమి మీద ఉన్నట్టు ఉండడానికి వీల్లేదు. ఎలాగ ఉండాలి? పరలోక సంబంధంగా ఉండాలి. పరలోక సంబంధంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పరలోక సంబంధించిన రాజే ఏం చేస్తున్నాడంట, ఈ భూమి మీదకి వచ్చి నేను మీకు పనోడుగా ఉండడానికి వచ్చాను నేను. ఇక్కడ చెప్తున్నమాట అదే కదా చివరిలో. ఇక్కడ మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము. ఇప్పుడు పరలోకంలో రాజే ఎలాగొచ్చాడు? ఆయన కోరిక ఏంటి? కోరిక ఏంటి? కోరిక పరిచర్య చేయడం అంట. పరలోకం రాజు భూమి మీదకి వచ్చి పని చేయడానికి వచ్చాడట. ఇప్పుడు పరలోక రాజు దాసులు ఏం కోరుకోవాలి? ఇప్పుడు పని చేయడం కోరుకోవాలా, సీటేసి కూర్చోవాలా? ఇప్పుడు ఇది ఆలోచించండి. ఇది ఆయన చెప్పేది. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాడు. ఇప్పుడు నేను పరిచర్య చేయడానికి వచ్చాను, మరి మీ ఆలోచన ఏంటి? సింహాసనంలో ఎత్తారా, వెళ్ళి పైన అధికారం కోరుకుంటారా? ఇప్పుడు పరిచర్య చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ముందు చెప్పే మాట, ముందు సిలువ గురించి ఎందుకు చెప్తారంటే ఆయన సిలువ వేస్తారు, ఉమ్మేస్తారు, కొడతారు, కొరడాలతోని కొడతారు, చాలా చిత్రహింసలు పెడతారు. అన్ని చేసిన తర్వాత ఇది అలా చెయ్యించుకోవడం యేసుప్రభువారు పరలోక రాజ్యంలో వచ్చిన ఆయనకి నాకు ఇష్టం. అది పరిచయం చేయడానికి వచ్చాను. అలా చేస్తేనే కానీ, ఇలా ప్రాసెస్ గుండా వెళితేనే కానీ పాప క్షమాపణ మనుషులు లేదు. అది నా కోరిక. నా కోరిక ఏంటి? పరిచయం చేయడం నా కోరిక. ఇక్కడ చెప్తున్నమాట పరిచయం చేయడం నా కోరిక. ఇంకా కొద్ది పై వచనాలు చూడండి, 25వ వచనం నుంచి. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేదురనియు మీకు తెలియను. అన్ని జనుల్లోని ఇప్పుడు సింహాసనాలు కోరుకునేది ఎందుకు? అధికారం చేయడానికి. ఇప్పుడు మీరు ఎందుకు కోరుకుంటున్నారు? అది లోపల ఇన్నర్ ఫీలింగ్. అది వాళ్ళది ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు అందరిలోని కూడా శిష్యులు ఎందుకు అంటున్నారు వీళ్ళు ఏంటి మా అందరికీ మీరే అధికారులు ఇద్దరికే వచ్చేసేలా ఉన్నారా, మరి మా పరిస్థితి ఏంటి అంటాడంట. యేసుప్రభువారు ఏంటి ఇప్పుడు అందరినీ పిలుచుకొచ్చాడు దగ్గరికి. బాబు మీరు అందరూ దగ్గర రండి అని చెప్పి, నేనే పని చేయడానికి వచ్చాను, నేనే పరిచయానికి వచ్చాను. ఈ లోకంలో అధికారులు గొప్పలు చేయడానికి లేకపోతే అధికారులు సంపాదించుకోవడం ఉన్నారు. కింద వచనం చూద్దాం. మీలో 26వ వచనం, మీరు అలాగున ఉండకూడదు,
మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు మీకు పరిచారకుడై ఉండవలెను. ఇప్పుడు నువ్వు గొప్పగా ఉండాలనుకుంటున్నావు కదా, ఇప్పుడు నువ్వేం చేయాలి? కింద ఉన్నవాడికి నువ్వు పని చేయాలి. నేను గొప్పగా ఉండాలంటే మీకు పని చేయాలన్నమాట. నేను మీరు గొప్పగా ఉండాలంటే మీకంటే లీస్ట్ కింద ఎవరున్నారో చూసి ఆడికి పని చేయాలి మీరు. అది మీరు చెప్పేది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు సిలువకి వేయబడిన ముందు రోజు పాత్ర పట్టుకుని అందరి దగ్గర నీళ్లు పట్టుకొచ్చి కాళ్ళు అడుగుతున్నాడు. ఎవరు గొప్పోళ్ళు ఎంతకని? ఏసై గొప్పడా శిష్యులు గొప్పోళ్ళ? పరలోక రాజ్యపు రాజు అది చూస్తే ఒళ్ళు గొగ్గులు పుడుతుంది ఆ సందర్భం చూస్తుంటే. ఆయన ఏంటి శిష్యుల పాదాలు కడగడం ఏంటి? పేదరికి అప్పటికే డౌట్ వస్తుంది, అయ్యా నువ్వు నన్ను అసలు కడగడానికే వీల్లేదు, నేను అసలు కుదరదు, నాకు నువ్వేంటి నాకు కాళ్ళు పట్టుకోవడం ఏంటి? సందర్భం ఉన్నట్టు చక్కగా రాసుకొస్తాడు. పేదరు చేసేస్తున్నాడు, నేను నిన్ను కడగకపోతే పరలోక రాజ్యంలో ఈయనేమో కాళ్ళు కడగడం గురించి చూస్తున్నాడు. యేసయ్య ఇది కడిగే సందర్భం మనం భూమి మీద ఎలా ఉండాలి, ఎలా తగ్గించుకుని ఉండాలి, ఆయన పరిచర్య ఎలా చేశాడు, మనం ఎలా చేయాలని, పరలోక రాజ్యంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి తగ్గించుకున్న స్వభావం మనకు కూడా కలిగి ఉండాలని ఆయన కోరుకునేది మనకి ఎగ్జాంపుల్స్ చూపెడుతున్నాడు. పేదరు అంటాడు, అయ్యా అలాగైతే నన్ను మొత్తం స్నానం చేయించయ్యా. ఆయనకు ఒకటే కోరు పేదరికి, పరలోక రాజ్యంలో ఎలాగైనా సరే ఉండాలంటే. యేసురావు అన్నమాట, ప్రభువారు అన్నమాట, స్నానం చేశావు కదా, బాప్తిసం తీసుకున్నా కదా, చాలు. ఇప్పుడు ఏం కావాలి? నువ్వు ఏ రోజు చేసిన తప్పిదానికి ఆ రోజు కడిగి తీరవలసిందే, నేను కడగవలసిందే. ఆయనే కడగాల అది పాపాలు. ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ, అంటే ఇది సైంటిఫికేషన్, అంటే పవిత్రీకరణ వస్తుంది కదా. రోజు రోజు చేసిన పాపాలు మనం దేవుని దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆయన కడగాలి మనల్ని. మనం చేసిన బురద, మట్టి, గిట్టి, బురద ఎలాగైతే మనం కడుక్కుంటామో అలా మన పాపాలు కడిగితేనే కానీ మన పాపాలు పోవు. రోజు ఆయన కడుగుతాడు. స్నానం ఏమో బాప్తిసానికి గుర్తు, కాళ్ళు కడగడమేమో పవిత్రీకరణ, రోజు చేయవలసిన పని. దీనికి గుర్తుగా ఉంటున్నాను. ఈయన అంటున్నాడు, ఇక్కడికి వచ్చేద్దాం ఏమన్నాడుగా 20వ వచనంలో, మీలో అలాగ ఉండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూడనేడలా వాడు పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడును ఉండగోరును వాడు మీకు దాసుడై ఉండవలను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు కొద్దిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చును. నా కోరిక ఏంటి, నా ఉద్దేశం ఏంటి అని దేవుడు చెప్పే మాట. మానవుడు తన అభ్యుదయ కోరికలు, మానవుడికి ఆయన వచ్చిన ఆయన కోరిక ఏంటంటే అనేకుల కొరకు ఆయన క్రయధనముగా మన గురించి చెందించవలసిన క్రయధనాన్ని, విమోచన ధనం, మన గురించి ఆయన పూటపడిపోవడం, మన గురించి ఆయన అప్పగించేసుకోవడం, అలా చేయడానికి నేను వచ్చాను. ఇప్పుడు మీరు కూడా అది కలిగి ఉండాలి, అది కోరిక. అంతేగాని మీరు ఎవరు గొప్ప ఉండాలి, నేను చర్చలో ఎవరు గొప్ప ఉండాలి, నేనే అన్నిటిలో ఉండాలి, నేను చెప్పిందే మాట వినాలి, ఇది కాదు. అన్ని విషయాలు చెప్పడం ఉంటుంది. ఇప్పుడు ఈ సందర్భాలు ముందు వచనాలు సరిపోతున్నాయి లేదా అది కూడా చూసుకోవాలి. పరలోక రాజ్యంలో మొదటివారు కడపడవారు మొదటివారు ఉన్నాక ఆయన ఇష్టానికి ధర్మాలు చొప్పున సత్యాన్ని అనుసరించి చేయడంలో, ఆయన నమ్మకత్వాన్ని ఉపయోగించడంలో, ఆయన ఏం కోరుకుంటున్నాడో ఆ కోరుకున్నది చేయడంలో సరిపోతుందా లేదా అది కూడా మనం చూసుకోవచ్చు. సరిపోతుంది. ఈ విషయం డౌట్స్ ఏమంటే అనుకోవచ్చు. మానవుడు అతని అభ్యుదయ కోరిక, అంటే అతని కోరిక, అభిలాష ఎలా ఉండాలనుకుంటున్నాడు ఆయన? పరిచర్య చేసేవారు. ఇది మనం మర్చిపోతే, అంటే పరిచారం అసలు మనం ఇక్కడ తీసుకొచ్చిందే పరిచర్య చేయడానికి అంట. ఆయన పని చేయడానికి వచ్చి ఆ పనిని మానేసి దానికి బాసులుగా ఉండడం నేర్చుకునే స్థితిలోకి అయిపోయింది అన్నట్టు. సంఘాల్లోనూ లేకపోతే బయట అధికారుల్లోనూ. యాక్చువల్గా మినిస్ట్రీ అన్న మాటకి పరిచర్య. ఇది లోకంలోకి ఎలాగుందంటే మినిస్టర్ అన్నాడికి ఉన్నత అధికారి. ఇప్పుడు అదే తీసుకొచ్చి మన సంఘంలో పెడితే ఆ పరిచర్య చేసేవాడిని కొద్దిగా బాగా పనిచేస్తున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే బాగా పనిచేస్తాడు, పెద్ద కూలి అనమాట, పెద్ద పనివాడు. చెప్తే కొద్దిగా బాగా కనిపిస్తుంది మా పెద్దోడికి.
పెద్ద పని వాళ్ళు అంటే యేసుప్రభు వారే అంత పెద్ద పని చేస్తే మనం ఎలాంటి వాళ్ళం అసలు? ఆయన పరలోకపు రాజు పని చేయడానికి వచ్చాడు, పని చేస్తున్నాడు ఆయన. మనం ఎలా పని చేయాలి? అందుకని మనం కూడా చేయాలి. ఆయన కోరిక అది, మన కోరిక ఎలాగ ఉండాలి, మన కోరిక కూడా అలాగే ఉండాలని అంటే ఆయన పరలోక రాజ్యానికి తగినట్లుగా ఉండాలి, ఆయన తగినట్లుగా ఉండాలి. అంతవరకు అంటే చెప్పచ్చు. తర్వాత రసం ఏరుకో చెప్పుకున్నాం, చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఏం డౌట్స్ ఉన్నాయంటే అందులో చెప్పచ్చు. ఇంట్లో ఏమన్నా ఉన్నాయమ్మా ఇంకా పాయింట్స్ ఏమన్నా? అదే గిన్నెలోది తాగడం అనేది చెప్పాం కదా, అది అంటే ఆయన చేసిన క్రియలు, ఆయన బాప్తిసం అనగానే ఏంటంటే వాళ్ళు ఉపయోగించిన పదం ఏంటంటే అప్పటి కాలంలో ఉపయోగించిన ముంచడాన్ని అంటే పూర్తిగా అందులోని ఒక పాత్రలు తీసుకునేవారు, పాత్రలు కూడా నీటిలో ముంచేవారు, దాన్ని కూడా బాప్తిసం అనేవారు. అంటే పరిశుద్ధపరచడానికి ఉపయోగించే ప్రక్రియ దాన్ని అనమాట. అంటే నేను ఎంత పని చేస్తానో మీరు కూడా అంత పని చేస్తారా, లేదా నేను ఎంత క్రియ చేయాలనుకుంటే మీరు కూడా అంత క్రియ చేస్తారంటే మేము చేసేస్తామన్నారు. నేను తాగే గిన్నెలో మీరు కూడా తాగేస్తారా? మేము తాగేస్తాం. చేస్తారు అలాగే. యేసుప్రభువుని సిలువేశారు, ఈయన కూడా శిరచ్ఛేదనం చేస్తారు యాకోబుని. ఈయన కూడా యోహాను గారిని కూడా ఆయన మరిగి మన చరిత్రలో చూస్తే మరిగే నూనెలో వేయడం, సర్పాలు ఉన్న దాంట్లో బావుల్లో పడేయడం, పద్మాస దేశంలో కొంతకాలం వదిలేయడం, అయినా సరే దేవుని కృప చేత ఆయన రక్షించుకుని 1వ శతాబ్దం చివరిలో ఆయన గొప్ప సాక్షిగా వాడుకున్నాడు ఆయన యోహాను గారు. ఇద్దరు అన్నదమ్ముల్లో ఇద్దరికిద్దరే మంచి పరిచర్య, ఇద్దరు పరిచర్య కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆయన తొట్టెళ్లకుండా మనల్ని కాపాడడానికి ఆయన సమర్థుడైన దేవుని నామానికే మనం అప్పగించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.